ఈ బడ్జెట్‌లో అనగా నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్‌లో మైనారిటీస్ భారతదేశంలో ఉన్నటువంటి మైనారిటీస్ 6 కేటగరీస్‌లో ఉన్నారు. ఒకటి ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిఖ్స్, బుద్ధిస్టులు మరియు జైనులు, జొరాస్ట్రియన్స్ అంటే పార్సీస్. వీళ్ళ పర్సెంటేజ్ ప్రకారంగా చూస్తే 14.2 ముస్లిమ్స్ ఉన్నారు. క్రిస్టియన్స్ 2.3, అట్లాగే సిక్కులు 1.7, బుద్ధిస్ట్ 0.7, జైన్స్ 0.4, అట్లాగే పార్సీస్ జొరాస్ట్రియన్స్ 0.006. మరి వీళ్ళందరికీ కూడా నిన్న నిర్మలా సీతారామన్ గారు కేటాయించినటువంటి బడ్జెట్ శాతం అనగా ఈ యొక్క మైనారిటీస్ టోటల్గా కేటాయించినటువంటి శాతము 0.0635, అనగా 1% కూడా కాదు. 1%కు దూరం, ఎంతో ఎంతో దూరం. మొత్తం బడ్జెట్లో చూస్తే వీళ్ళ కేటాయింపులు 0.635, అంటే ఇది యాంటీ మైనారిటీ బడ్జెట్ కూడాను. ఎట్లాగో ఇది ప్రజా వ్యతిరేక బడ్జెటే కాకుండా యాంటీ మైనారిటీ బడ్జెట్ కూడా. ఈసారికే కాదు, 2022-23లో కూడా కేటాయింపులు మోడీ ప్రభుత్వం ఎలా చేసిందో ఒకసారి చూద్దాం. 0.12%, 22-23లో, 24-25లో 0.06, అట్లాగే 0.06, 0.635 ఈ సంవత్సరం. అనగా 25-26లో కూడా అంతే, 24-25లో కూడా అంతే. కాబట్టి ఇది భారతదేశంలో ఉన్నటువంటి 19.3గా ఉన్నటువంటి మైనారిటీస్ ప్రజల యొక్క వ్యతిరేక బడ్జెటే. కాబట్టి ఎంతో ఉదారంగా, ఔదార్యంతో పాపం పోనీ అని, బతకని అని ఇచ్చినటువంటి బతుకు. కానీ ఈ యొక్క ముస్లిమ్స్ భారతదేశం అభివృద్ధిలో, జీడిపిలో ఎంత పర్సంటేజ్లో ఉన్నారు? వాళ్ళ యొక్క ముస్లిమ్స్ విదేశాలలో ఉండి భారతదేశ అభివృద్ధి కోసం పంపిస్తున్నటువంటి డబ్బు లెక్కను ఒక్కసారి మోడీ ప్రభుత్వం చూసి ఈ యాంటీ మైనారిటీ స్టాండ్ను ఖచ్చితంగా మార్చుకోవాల్సిందే.